ఆధ్యాత్మిక భక్తి నగరమైన తిరుపతిలో అతి పవిత్రమైన ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. స్థానిక పెదకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ సంకీర్తనలను ఆలాపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. ఉభయదారులుగా భాస్కర్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు చిన్నబ్బ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాలలో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాలలో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, తిరుపాలాచారి, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వీధిలో రాములవారి గుడి ఇక్కడ 40 సంవత్సరాలుగా భజన చేస్తా ఉన్నాం. మునికృష్ణయ్య, నేను చిన్నప్ప, వెంకటనారాయణ, మేము ఇంకా 5-6 మంది ఉన్నాము. ఇప్పుడు 46 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఒక రోజు కూడా తప్పలేదు. ఈ నెలంతా చేస్తాము. మళ్ళీ శ్రీరామనవమికి 11 రోజులు చేస్తున్నాము. ప్రతి శనివారము సాయంత్రం భజన ఉంటుంది. ఈ నెలంతా తెల్లవారుతో భజన ఉంటుంది. 5 గంటలకు స్టార్ట్ చేస్తే 7:30-8 దాకా చేస్తూ ఉన్నాము. మేము మా గ్రూప్ ఒక 5-6 మంది ఉన్నాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. ఈ భజన చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంచి కలగాలని కోరుకుంటున్నాము. చేస్తే పుణ్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి దేవతలందరూ దిగి వస్తారు.